రఘురామకృష్ణరాజు ఒక పాఠం చెప్పాలనుకుంటున్నారు. ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వ్యక్తినే ఒక సామాన్యుడిలాగా అరెస్ట్ చేసి తీసుకురావడం ఏంటి? ఒక సామాన్యుడిలాగా ట్రీట్ చేసి తనని కొట్టడం ఏంటి? ఇంకొకసారి అట్లాంటి పని చెయ్యాలంటే ఏ ఆఫీసర్ అయినా భయపడాలి. అది జగనున్నా, బాబున్నా, ఎవరున్నా సరే. అందుకోసమే న్యాయ పోరాటం తుదిదాకా చేయాలనుకున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు విచారణ ఇదంతా కూడా జరిగింది. సునీల్ నాయక్ ఎవరైతే ఆ రోజున రఘురామకృష్ణరాజు కేసులో కంప్లైనెంట్ ఉన్నారో తను బీహార్కి సంబంధించినటువంటి అధికారి. అంటే మనోళ్ళే బీహార్ క్యాడర్ అధికారి అనమాట. ఆయన వచ్చేటప్పటికి కీలకమైనటువంటి అడుగులు వేసుకొచ్చాడు. ఆ రోజున ఈ వ్యవహారానికి ఆయనే కీలకం అన్నటువంటిదే రఘురామకృష్ణరాజు కోపం. తన్నేయడానికి కారణమైనటువంటి వ్యక్తి లేకపోతే ఆయనే దాడి చేశాడు అన్నటువంటిది కూడా ఉంది ఆయన అభియోగం. ఆ సునీల్ నాయక్ ప్రభుత్వం మారగానే తను బీహార్ క్యాడర్కి వెళ్ళిపోయారు, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేసుకుని. ఇప్పుడు ఆ సునీల్ నాయక్ని గుంటూరు పోలీసులు బీహార్ వెళ్ళి మరి అరెస్ట్ చేసి తీసుకురావడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. రఘురామతో పెట్టుకుంటే వదిలిపెట్టడం భూలోకంలో ఎక్కడున్నా అన్నటువంటి నిరూపించుబెడుతున్నటువంటి సంఘటన. ఒక రకంగా ఇప్పుడు మొన్ననే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరో తిరగబడితే అతన్ని తీసుకెళ్ళి చివరికి ఏం జరిగింది, అతని ఇంటి ఇవన్నీ కూలగొట్టడం ఇవన్నీ చూసినప్పుడు టీడీపీ వాళ్ళు సైతం ఆయన మాట వినాల్సిన పరిస్థితిని సృష్టించుకొచ్చారు.